ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. తమ్మినేని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టిందని ఫైర్ అయ్యారు. కార్పొరేట్ వ్యవస్థతో మధ్యతరగతి ప్రజలకు సామాన్యులకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. పురుషులు వెనకపోవాలి, మగవాళ్ళు వెనకెళ్ళిపోవాలి కామ్రేడ్. మహిళలకు ముందు దారి ఇవ్వాలి, 2 వరుసలతోనే రావాలి కామ్రేడ్. ఈ 3000 ఎకరాల భూమిని తీసుకోవట్లేదు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం అని ప్రకటన చేశాడు. ఇది కమ్యూనిస్టులకు ఓటు రాలేదు, సీటు రాలేదు అంటారు కొంతమంది. కమ్యూనిస్టులు అంటే ఎన్నికల ద్వారా, సీటు ద్వారా, ఓటు ద్వారా కాదు కొలిచేది. అది కొలవాలంటే సారా కావాలి, బిర్యానీ పొట్లం కావాలి, లేకపోతే ఏదో నోటు కావాలి. అయ్యండి మన దగ్గర ఎక్కడ ఉన్నాయి. అవి ఉన్నోడు ఏదో వేసుకుంటాడు, కులుగుతాడు, వాడు ఈడ పెడతాడు, వాడు సంపాదిస్తాడు, వాడి కథ ఏదో వాడికి ఉంటుంది. కానీ మన కథ ఈ కథ లేదు, పోరాడే కథ ఇది. ప్రజలకు కొడతామంటే భయం, పెడతామంటే ఆశ. వాళ్ళు పెడతామనేటోడు ఎన్నికలు ఇచ్చినప్పుడు పెడతామన్నారు కాబట్టి ఆ పెట్టుడు కోసం ఆశపడ్డారు, పోయారు, ఓట్లు వేసారు, వాళ్ళు గెలిచారు, అయిపోయింది. జనం బతుకంటే అది ఒక్కటే కాదు, ఎన్నికలు ఒకనాడు ఉంటాయి. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల 11 నెలల 29 రోజులు ఎట్ట బతకాలి? అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? మహిళలకు 2500 ఇస్తాను ఇంటింటికి. ఇచ్చిండా? వస్తున్నాయి ఎవరికి రావట్లేదు. పెడతానని పెట్టలేదు. వ్యవసాయ కార్మికులకి ఎవరు ఇవ్వట్లేదు, రైతాంగానికి మాత్రం డబ్బులు చాలా ఇచ్చారు. రైతు బంధు అన్నారు, రైతు సహాయం అన్నారు. కూలీలకు లేవు, కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు, గ్యారంటీ అన్నాడు. 12,000 కదా, 12 పైసలు ఇవ్వలేదు, సంవత్సరం అయిపోయింది. కౌలు రైతులు కూడా ఈ పెట్టుబడి సాయం చేస్తా అన్నాడు. కౌలు రైతుల సంగతి పట్టించుకోలేదు, అది రాలేదు. పెట్టుబడి సాయం కింద కేసీఆర్ గవర్నమెంట్లో 10,000 ఇస్తుంటే ఆయన 10,000 ఇస్తున్నాడు, వాళ్ళు ఓడించి నన్ను గెలిపిస్తే 15,000 చేస్తాను అన్నాడు. వెనకటి కూడా శాస్త్రం చెప్తాడు కదా, కొండనాలకు మందు వేస్తే పునరాలు కూడిపోయింది. అదే అసలు ఈడనే నేను చెప్తున్నా. మనకు అర్థం 15,000 అన్నవి రాకపోగా వస్తున్న 10,000 పోయినాయి. ఇంతవరకు 10 పైసలు ఇవ్వట్లేదు. మొట్టమొదటి 5,000 ఎంతో ఇచ్చినట్టు పాత బాకి, ఆ తర్వాత మాత్రం ఇవ్వట్లేదు. అది ఎప్పుడు ఇస్తాడో కూడా తెలవట్లేదు, ఇస్తాడో లేదో కూడా తెలవట్లేదు. ఒక మంత్రి అంటాడు వ్యవసాయం లేని భూములకు ఇయ్యం అని ఒకడు అంటాడు, 5 ఎకరాల లోపు ఉంటాడు, ఇంకోటి అంటాడు 10 ఎకరాల లోపు ఉంటాడు, ఇంకోటి డిసెంబర్ అంటాడు, ఇంకోటి జనవరి అంటాడు, వచ్చే వానాకాలం అంటాడు. ఎవడు ఏమంటున్నాడు వాళ్ళకే అర్థం కావట్లేదు.